హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియో ఏపీ 10th క్లాస్ న్యూ ఎన్సీఈఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుండి 17th వీడియో. ఈ వీడియోలో మనము ఎక్సైజ్ 9.1 నుండి 15th ప్రాబ్లం అయితే కంప్లీట్ చేసుకుందాము. ఇదే మనకి ఈ చాప్టర్కి సంబంధించిన లాస్ట్ వీడియో. కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ అన్ని చూడండి ఫ్రెండ్స్. ఈ చాప్టర్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా ప్రీవియస్ చాప్టర్ ఇంట్రడక్షన్ టు ట్రిగ్నోమెట్రీ సెమిస్టర్ 1లో చాప్టర్స్ రియల్ నెంబర్స్, పాలినామియల్స్, పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ చాప్టర్స్కి సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్ ఓపెన్ చేస్తే చాప్టర్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో ఉంటాయి. సో దట్ మీకు వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీతో పాటు చదువుకొని మీ ఫ్రెండ్స్కి కూడా తప్పకుండా షేర్ చేసేయండి. మనకి ఈ 15th క్వశ్చన్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే కంపేర్ టు అదర్ క్వశ్చన్స్ ఇది కొంచెం ఎక్స్ట్రాగా మనము ఒక ఫిజిక్స్లో యూజ్ చేసేటువంటి ఫార్ములా యూజ్ చేస్తాము. బట్ టఫ్ అయితే కాదు, ఈజీగానే ఉంటుంది. బట్ కొంచెం డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఆలోచించి మనం దీన్ని సాల్వ్ చేస్తాం. సో ఈ క్వశ్చన్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. పర్టికులర్గా మీకు ఈ చాప్టర్ నుండి కొన్ని క్వశ్చన్స్ ఏదో ఒకటి ప్రిపేర్ అయితే కుదరదండి. మీకు ఉన్నది ఒకే ఎక్సైజ్, ఇందులో 15 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ ఒక 7 ఉన్నట్టు ఉన్నాయి. అంటే నియర్లీ 22 సమ్స్ ఉన్నాయి. ఈ 22 సమ్స్ నుండి ఏ క్వశ్చన్ వస్తుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేం. సో అన్ని క్వశ్చన్స్ మీకు ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇందులో నియర్లీ ఒక 10 క్వశ్చన్స్ సిమిలర్ మోడల్లో ఉంటాయి. ఓకేనా, చాలా ఈజీగానే ఉంటాయి. కొన్ని క్వశ్చన్స్ మాత్రం కొంచెం లెంతీ ఉన్నాయి అంతే. ఓకేనా ఫ్రెండ్స్? సో వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా మీతో పాటు చదువుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. ఫస్ట్ మనం క్వశ్చన్ చదువుకుని ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేసుకుందాము. ఈ రఫ్ డయాగ్రామ్ మీరు డ్రా చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ క్వశ్చన్ నుండి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అన్నది మీకు తెలియడం కోసం మాత్రమే. అండ్ ఎగ్జామ్లో చాలామంది ఈ క్వశ్చన్స్కి డయాగ్రామ్స్ కూడా ఇస్తారేమో అని అనుకోవచ్చు. అంటే మీకు టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్స్ ఇచ్చారు కొన్ని క్వశ్చన్స్కి, అలాగే ఎగ్జామ్స్లో కూడా ఇస్తారేమో అని మాత్రం అనుకోవద్దు. ఎందుకంటే ఎగ్జామ్స్లో మీకు డైరెక్ట్గా క్వశ్చన్ ఇచ్చేస్తారు తప్ప మ్యాక్సిమం డయాగ్రామ్ అయితే ఇవ్వరు. ఓకేనా అండి? అంటే మీరు కంపల్సరీగా క్వశ్చన్ నుండి డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అనేది నేర్చుకోవాలి. ఓకే. ఏ స్ట్రైట్ హైవే లీడ్స్ టు ఫుట్ ఆఫ్ ద టవర్. ఫస్ట్ మనము ఒక హైవే రోడ్, అంటే ఈ విధంగా ఒక హైవే రోడ్ వేసుకుంటే ఇక్కడ మనకి స్ట్రైట్ హైవే అన్నాడు. అంటే మనకి కర్వ్స్ అవి లేవు. సో ఈ విధంగా స్ట్రైట్గా ఒక హైవే రోడ్ ఉందంట. అండ్ ఇక్కడ లీడ్స్ టు ద టవర్, లీడ్స్ టు ద ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే దాని మీనింగ్ మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు చూడండి, మనం ఇదే రోడ్లో వెళ్ళిపోతే మీకు కావాల్సిన ప్లేస్ వస్తుంది. అంటే మనం ఏదైనా వేరే టౌన్స్కి అది వెళ్ళినప్పుడు ఇదే రోడ్లో ఒక 2 kilometers ట్రావెల్ చేస్తే మీకు ఇలా పర్టికులర్గా ఒక స్కూల్ వస్తుందనో లేదో, అంటే అడ్రస్ అడిగినప్పుడు చెప్తూ ఉంటారు కదా, ఇదే రోడ్లో ఒక 2 kilometers వెళ్తే మీ స్కూల్ వస్తుంది, లేదా ఇదే రోడ్లో ఒక 5 kilometers వెళ్తే ఏదో హోటల్ వస్తుంది అని చెప్తూ, అంటే మనం అడిగినప్పుడు చెప్తూ ఉంటారు. సో అలాగా ఇదే స్ట్రైట్ లైన్లో మనకి వెళ్తే అంటే ఈ హైవే రోడ్లో మనం వెళ్తే ఒక టవర్ యొక్క ఫుట్కి మనం వెళ్తాము అన్నట్టు. అంటే ఈ టవర్తో ఎండ్ అయిపోతుంది కదా అక్కడ రోడ్డు అర్థం. ఓకేనా? అంటే ఈ వెళ్ళే దారి మధ్యలో ఈ రోడ్డు ద్వారాగా వెళ్ళిపోతే స్ట్రైట్ లైన్లో మనకి ఈ ఫుట్ ఆఫ్ ద టవర్ నుండి ఇలా మనకి వెళ్తుంది అన్నమాట. అంటే మధ్యలో టవర్ ఉన్నట్టు కదా, యాక్చువల్లీ టవర్ ఇలా ఉన్నట్టు. ఓకేనా? మనం డ్రా చేయడానికి కుదరదు కాబట్టి. ఓకే. సో ఇప్పుడు మీకు ఇది అర్థమైంది కదండి క్వశ్చన్. ఇప్పుడు మనం ఇంత డయాగ్రామ్ కాకుండా నార్మల్గా చిన్న డయాగ్రామ్ కానీ వేసుకుందాము. అంటే ఇది రోడ్డుగా తీసుకుందాము, ఇది పోల్. ఓకేనా ఫ్రెండ్స్? అదే టవర్, పోల్ కాదు. ఏ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టవర్ అంట. అంటే ఇక్కడ ఒక అబ్బాయి ఉన్నాడంట, అంటే ఒక పర్సన్ ఉన్నాడంట. పర్టికులర్గా ఇక్కడ పర్సన్ అన్నాడు తప్ప తన యొక్క లెంత్ ఎంత, తన యొక్క హైట్ ఎంత అనేది మనకి మెన్షన్ చేయలేదు. కాబట్టి ఇక్కడ ఒక మనం పాయింట్గా కన్సిడర్ చేస్తాం. అంటే ఇదే పర్సన్ యొక్క ఐ అన్నట్టు కన్సిడర్ చేస్తాం. ఓకే. ఏ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టవర్ అబ్జర్వ్స్ ద కార్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 30 degrees. అంటే కార్ అంటే కంపల్సరీగా ఈ రోడ్ మీద ఉండదు కాబట్టి ఇది కార్ అని అనుకుందాము. అండ్ ఇక్కడ ఈ కార్ని ఈ పర్సన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degreesతో అబ్జర్వ్ చేస్తానంట. ఫస్ట్లీ మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ వేసే ముందు హారిజెంటల్ లైన్ అనేది వేయాలి. హారిజెంటల్ లైన్ అంటే ఏంటండి, ఈ ఐ నుండి, అంటే ఈ పర్సన్ యొక్క ఐ నుండి మనం ఒక ప్యారల్ లైన్ డ్రా చేయాలి. దేనికి ప్యారల్గా ఉండాలి? అది గ్రౌండ్కి ప్యారల్గా. అంటే గ్రౌండ్కి ప్యారల్గా పర్సన్ ఐ నుండి ఒక లైన్ డ్రా చేస్తే దట్ ఈస్ ద హారిజెంటల్ లైన్. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇది కార్ ఇలా అబ్జర్వ్ చేస్తున్నాడు ఈ పర్సన్. సో ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంతంటే మనకి 30 degrees అని ఇచ్చారు. ఓకే.
ఏ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద టవర్ అబ్జర్వ్స్ ద కార్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees విచ్ ఈజ్ అప్రోచింగ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్. అంటే ఇది ఎలా వస్తుంది, అప్రోచ్ అవుతుంది అంటే అది టువర్డ్స్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఇట్స్ ట్రావెల్ చేస్తుంది అని అన్నాడు. విత్ ఏ యూనిఫామ్ స్పీడ్. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. యూనిఫామ్ స్పీడ్ అంటే కాన్స్టెంట్ స్పీడ్ అని అర్థం. అంటే పర్టికులర్గా ఇంకా స్పీడ్లో రైజ్ ఉండదు, అంటే ఎక్కువ స్పీడ్ ఉండదు, అలాగే తక్కువ ఉండదు. ఇంక ఇప్పుడు ఫర్ సపోజ్ 40 km/h అని అన్నాను అనుకోండి, అంటే ఇంకా మొత్తం 40 km/h అంటే ఒక్క అవర్కి 40 kilometers దూరం అని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇంక ఇదే స్పీడ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తున్నట్టు, పర్టికులర్గా పెంచట్లేదు, అలాగే తగ్గించట్లేదు. యూనిఫామ్ స్పీడ్ అంటే అది మీనింగ్. ఓకే. 6 seconds later, 6 seconds later అంటే 6 సెకండ్ల తర్వాత ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద కార్ ఈజ్ ఫౌండ్ టు బి 60 degrees. అంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది 60 degrees వచ్చిందంటే, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 60 degrees వచ్చింది అంటే కంపల్సరీగా ఈ కార్ అనేది కొంచెం డిస్టెన్స్ మూవ్ అవ్వాలి. ఎందుకంటే అది ఇక్కడే ఉంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటి, 6 seconds later అంటే 6 seconds తర్వాత మనం కంపల్సరీగా కార్ మూవ్ అవుతుంది అని అన్నాడు యూనిఫామ్ స్పీడ్తో. అంటే ఈ కార్ ఇక్కడికి మూవ్ అయ్యింది అని అనుకుందాం జస్ట్ 6 secondsలో. ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఇక్కడ నుండి మళ్ళీ ఇలా వేసుకుని ఇప్పుడు ఈ హారిజంటల్ లైన్ నుండి ఈ యాంగిల్ వేసుకోవాలి. ఎందుకంటే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ డైరెక్ట్ ఇక్కడ నుండి ఇక్కడ కాదు, మొత్తం ఈ హారిజంటల్ లైన్ నుండి దీనికి. సో ఎంతంటే మనకి 60 degrees అన్నాడు. అంటే మనకి క్వశ్చన్ ఏమడిగారంటే ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఫ్రమ్ దిస్ పాయింట్ అంటే పర్టికులర్గా ఇప్పుడు వచ్చిన పాయింట్. ఈ పాయింట్ నుండి ఫుట్ ఆఫ్ ద టవర్ అంటే ఇక్కడికి, అంటే ఈ పాయింట్ నుండి ఇక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది, టైం ఎంత అని అడుగుతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఒక్కసారి మళ్ళీ మనం రివైజ్ చేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఇది హైవే రోడ్డు, ఇదేమో టవరు, దీని మీద నుంచి ఒక పర్సన్ ఒక కారుని చూస్తున్నాడు. ఇనీషియల్గా ఒక కార్ ఇక్కడ ఉందని అనుకుందాము. అప్పుడు ఫస్ట్లో మనకి చూస్తున్నప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఎంత ఇచ్చారు, 30 degrees అని ఇచ్చారు. నెక్స్ట్ ఆ కార్ అనేది యూనిఫామ్ స్పీడ్లో మూవ్ అవుతుంది అని చెప్పాడు. సో చూడండి, అబ్జర్వ్స్ ద కార్ ఎట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 30 degrees విచ్ ఈజ్ అప్రోచింగ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ విత్ ఈ యూనిఫామ్ స్పీడ్. అంటే ఫుట్ ఆఫ్ ద టవర్కి అంటే ఈ టవర్ యొక్క ఫుట్కి ఈ డైరెక్షన్లో మూవ్ అవుతున్న కార్ని అట్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degreesతో చూశాడు ఫస్ట్. ఓకేనా? నెక్స్ట్ 6 seconds లేటర్, 6 seconds తర్వాత అంటే అది మూవ్ అవుతుందని చెప్పి, కార్ మూవ్ అవుతుందని చెప్పి మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. అండ్ యూనిఫామ్ స్పీడ్ అని కూడా మెన్షన్ చేశాడు. అంటే కంపల్సరీగా 6 seconds తర్వాత ఆ కార్ కొంచెం డైరెక్షన్ అంటే కొంచెం డిస్టెన్స్ ముందుకు వెళ్ళాలి. సో మనం ఇక్కడికి వచ్చిందని అనుకున్నాం. ఓకేనా? ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ద కార్ ఫౌండ్ టు బి 60 అంటే ఇప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మారిపోతుంది. ఎందుకంటే ఆటోమేటిక్గా అది ఇక్కడ ఉన్నప్పటికీ లైన్ ఆఫ్ సైడ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ మారిపోతుంది. ఓకే. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి, ఫైండ్ ద టైమ్ టేకెన్ బై ద కార్ టు రీచ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఫ్రమ్ దిస్ పాయింట్ అంటే ఈ పాయింట్ నుండి, అంటే ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసి ముందుకు వచ్చింది కదా, ఈ పాయింట్ నుండి ఫుట్ ఆఫ్ ద టవర్కి ఎంత టైంగా వెళ్తుంది, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి టైం ఎంత పడుతుంది అన్నది మనం కాలిక్యులేట్ చేయాలి. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఈ యాంగిల్ వేయకముందు ఇది యాంగిల్ ఆఫ్ అంటే ఇది వేయకముందు, సో ఇది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కదండి, ఈ యాంగిల్ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇలా వేసిన తర్వాత ఈ మొత్తం యాంగిల్ 60 degrees. అంటే ఇది లేదని అనుకుంటే మీరు, సో ఇది మొత్తం 60 degrees కాబట్టి కంపల్సరీ ఇది కూడా 60 degrees అవుతుంది. అంటే టోటల్గా ఇది 30, 60 అన్నది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనం డయాగ్రామ్ డ్రా చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, సో ఇది క్వశ్చన్ డిఫరెంట్గా ఉంటుందంటే కష్టంగా ఉంటుందేమో, మేము చేయలేమేమో అని మాత్రం అనుకోవద్దండి. మనం సేమ్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఎలా చేసామో అలాగే ఉంటుంది. కాకపోతే కొంచెం టైం అనే కాన్సెప్ట్ ఇన్వాల్వ్ చేసే కాబట్టి మనం ఎక్స్ట్రాగా ఒక చిన్న ఫార్ములా యూజ్ చేస్తాం అంతే, అంతకన్నా ఏమీ లేదు. క్వశ్చన్ మీకు అర్థమైతే, అంటే డయాగ్రామ్ నేను ఎలా డ్రా చేశానో అర్థమైతే మ్యాక్సిమం ప్రాబ్లం కంప్లీట్ అయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్? సరే, మనము ఫస్ట్ టైం గురించి డిస్కషన్ చేయడం మానేసి డిస్టెన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. అంటే డిస్టెన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం గ్యాదర్ చేద్దాం. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే టవర్ యొక్క హైటు మనకు తెలియదు, ఈ డిస్టెన్స్ కూడా మనకు తెలియదు. ఇక్కడ ఈ డిస్టెన్స్కి
తెలీదు కాబట్టి నేను ఎక్స్ అని అనుకున్నాను. అలాగే ఈ డిస్టెన్స్ కూడా మనకు తెలీదు కాబట్టి వై అని అనుకున్నానండి. ఓకేనా. ఇందాక డయాగ్రామ్‌గా యాక్చువల్‌గా రఫ్ డయాగ్రామ్‌గా నేను ఇది చెప్పలేదు. బట్ ఇది డిస్టెన్స్, ఇది డిస్టెన్సే కదా! సో, ఇది మనకు తెలీదు, ఇది కూడా మనకు తెలీదు కాబట్టి దీన్ని ఎక్స్, దీన్ని వై అని అనుకున్నాను. అంటే ఇప్పుడు ఈ టోటల్‌గా ఎంత అవుతుందండి? ఎక్స్ ప్లస్ వై. అండ్ ఇక్కడి నుండి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి 6 సెకండ్స్ పట్టింది అని జస్ట్ నేను రాశాను అంతే. ఓకేనా. మిగతా డయాగ్రామ్ అంతా ఈ యాంగిల్స్ ఇవన్నీ అవి వచ్చాయనేది ఇందాక చెప్పాను కదా! అండ్ ఈ పాయింట్స్‌ని ఏ, బి, సి, డి అని అనుకున్నాను. ఇదేంటంటే మనకి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద కార్. అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ అన్నట్టు అంటే ఫస్ట్ పర్సన్ చూసిన పొజిషన్. నెక్స్ట్ సి పాయింట్ ఏంటంటే పొజిషన్ ఆఫ్ ద కార్ ఆఫ్టర్ 6 సెకండ్స్. అంటే 6 సెకండ్స్ తర్వాత అని అన్నాడు కదా! మరి 6 సెకండ్స్ తర్వాత కార్ కొంచెం డిస్టెన్స్ ట్రావెల్ చేసింది కాబట్టి సో, ఇక్కడికి వచ్చిందని అనుకున్నాం కాబట్టి సో, దిస్ ఈజ్ ద పాయింట్ వేర్ ద కార్ ట్రావెల్స్. దిస్ ఈజ్ ద పొజిషన్ వేర్ ద కార్ ట్రావెల్స్ ఆఫ్టర్ 6 సెకండ్స్. ఫస్ట్ మనం ఇక్కడ ఉన్న ట్రయాంగిల్స్‌ని బట్టి చిన్న క్లూస్ మనం తెప్పించుకుందాం. డైరెక్ట్‌గా ఆన్సర్స్ అయితే రావండి ఇక్కడ. మనకి ఫస్ట్ క్లూస్ తెప్పించుకున్నాను. ఆన్సర్స్ ఎందుకు రావంటున్నానంటే ఇక్కడ చూడండి ఇవన్నీ కూడా అన్నోన్ వాల్యూస్, మనకి ఇవేమీ తెలీదు. యాంగిల్స్ తప్ప అసలు డిస్టెన్స్ గానీ, హైట్స్ గానీ ఏమీ తెలీదు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కొంచెం ఇన్ఫర్మేషన్ రాసేద్దాము. హైట్ ఆఫ్ ద టవర్ ఏబీ. నెక్స్ట్ డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ద కార్ ఇన్ 6 సెకండ్స్. 6 సెకండ్స్‌గా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది? ఇంత. అంటే 6 సెకండ్స్ తర్వాత అంటే 6 సెకండ్స్‌కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినట్టే కదండీ. సో, దట్ ఈక్వల్ టు సీడీ ఈక్వల్ టు ఎక్స్. మనము ఈ ఎక్స్‌కి సంబంధించిన డేటా అండ్ ఈ వైకి సంబంధించిన డేటాని కంబైన్ చేసి టైం ఎంతో చెప్తాం. ఓకేనా. అంటే డేటా అంటే క్లూస్ బట్టి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ కన్సిడర్ చేస్తానండి. ఏబిసి. సో, ఏబిసి. ఇందులో మనకి వై తెలుసు. ఇది హైట్ ఆఫ్ ద టవర్ మనకు తెలీదు. సో, ఏబి మనకు తెలీదు కాబట్టి అలాగే ఉంచేస్తున్నాను. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ద ఎడ్జసెంట్ సైడ్. సో, ఆపోజిట్ ఎడ్జసెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్న ట్రిగ్నోమెట్రిక్ రేషియో టాన్ కాబట్టి టాన్ 60 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 60 డిగ్రీస్ బై ఎడ్జసెంట్ సైడ్ టు 60 డిగ్రీస్. టాన్ 60 డిగ్రీస్ అంటే స్క్వేర్ రూట్ 3. ఆపోజిట్ సైడ్ టు 60 డిగ్రీస్ అంటే 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఏబీ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే బీసీ. సో, ఇక్కడ మనకి స్క్వేర్ రూట్ 3ని స్క్వేర్ రూట్ 3/1 అని రాసుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే స్క్వేర్ రూట్ 3 ఇంటూ బీసీ ఈక్వల్ టు 1 ఇంటూ ఏబీ. సో, స్క్వేర్ రూట్ 3 ఇంటూ బీసీ. బీసీ అంటే ఎంతండి మనకి ఇక్కడ వై. సో, స్క్వేర్ రూట్ 3 ఇంటూ వై ఈక్వల్ టు ఏబీ. అంటే ఏబీ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? స్క్వేర్ రూట్ 3 ఇంటూ వై. ఏబీ మీన్స్ దిస్ హైట్ ఆఫ్ ద టవర్ అన్నమాట. ఓకే. ఇప్పుడు ఈ పెద్ద ట్రయాంగిల్ కన్సిడర్ చేద్దాం. ఏది? ఏబిడి. ఓకేనా. సో, చూడండి ఏబిడి. ఇందులో మనకి ఏబీ వచ్చింది. అంటే మనకి ఫస్ట్ చేసిన దాన్ని బట్టి స్క్వేర్ రూట్ 3 ఇంటూ వై ఇక్కడ వేసేసాను. ఇప్పుడు మరి బీడీ ఏమవుతుంది చూడండి. బీడీ అంటే ఈ మొత్తం. సో, ఇక్కడ నుండి ఇక్కడికి వై, ఇక్కడ నుండి ఇక్కడికి ఎక్స్. అంటే మొత్తం అంటే ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వైయే కదా. సో, అందుకని బీడీ ప్లస్కి ఎక్స్ ప్లస్ వై తీసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు దిస్ యాంగిల్ దిస్ ఈజ్ ద ఆపోజిట్ సైడ్ అండ్ దిస్ ఈజ్ ద ఎడ్జసెంట్ సైడ్. సో, మళ్ళీ నేను టానే కన్సిడర్ చేయాలి. సో, టాన్ 30 డిగ్రీస్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ టు 30 డిగ్రీస్ బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 డిగ్రీస్. సో, టాన్ 30 డిగ్రీస్ అంటే 1/స్క్వేర్ రూట్ 3 అండ్ ఆపోజిట్ సైడ్ టు 30 డిగ్రీస్ అంటే ఎంతండి? ఏబీ. ఇంక ఏబీ డైరెక్ట్గా వేసేస్తున్నాను. స్క్వేర్ రూట్ 3 ఇంటూ వై బై ఎడ్జసెంట్ సైడ్ టు 30 డిగ్రీస్ అంటే ఎక్స్ ప్లస్ వై. సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి మళ్ళీ. 1 ఇంటూ ఎక్స్ ప్లస్ వై. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ఇంటూ వై. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 మనం చాలాసార్లు చెప్పుకున్నాం. స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 అంటే స్క్వేర్ రూట్ 3 హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 3 వస్తుంది. అంటే మనకి మనకు వచ్చేటువంటి సిచ్యువేషన్స్ బట్టి స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 ప్లేస్లో 3 రాసుకుంటాము. ఒక్కొక్కసారి 3 ప్లేస్లో ఇది రాసుకుంటాం. ఓకేనా. ఏదైనా రాసుకోవచ్చు. అది మన సిచ్యువేషన్ బట్టి, మనకి ప్రాబ్లమ్గా వచ్చేటువంటి సింప్లిఫికేషన్స్ బట్టి. సో, స్క్వేర్ రూట్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ 3 అంటే 3y ప్లస్ వై నెట్ పక్క పంపించేస్తే -y. 3y మైనస్ వై అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందని మనకి 2y అని వచ్చింది. ఓకేనా. ఈ రెండు క్లూస్ ఇంకా ఇది అవసరం లేదు. ఈ క్లూ ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం టైంకి సంబంధించిన ఫార్ములా అంటే డిస్టెన్స్కి మనకి కొంచెం క్లూస్ వచ్చినాయి కదా. అంటే ఈ ఎక్స్ ప్లేస్గా మనం 2y రాసుకోవచ్చు. అంటే ఇంకా చెప్పాలంటే దీన్ని డబల్ డిస్టెన్స్ మాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ యాక్చువల్గా డైరెక్ట్గా కూడా ఆన్సర్ చెప్పొచ్చు. బట్ డైరెక్ట్గా చెప్తే ఫుల్ మార్క్స్ ఇవ్వకపోవడానికి మళ్ళీ ఏమైనా ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి డైరెక్ట్గా వద్దు కానీ అండి. డైరెక్ట్గా అంటే ఇప్పుడు చూడండి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y కదా. అంటే ఇది 2y. సో, చూడండి 2y డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి 6 సెకండ్స్ పట్టింది. అంటే y డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి అంటే ఎంత పడుతుంది అంటే ఇందులో సగం. 2yకి 6 సెకండ్స్ అంటే y కంటే ఇందులో సగం అంటే ఇందులో సగం 3 సెకండ్స్ పడుతుంది. యాక్చువల్లీ 3 సెకండ్స్ మీ ఆన్సర్. కానీ డైరెక్ట్గా ఆన్సర్ చేయడానికి కుదరదు. మనం ప్రాబ్లమేటిక్ చేయాల్సి ఉంది. ఓకేనా ఫ్రెండ్స్.
సరే, ఇప్పుడు ఆ టైంకి సంబంధించి ఏంటనేది చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇంత మ్యాటర్ ఉంది కదా, లెంతీ ప్రాబ్లమో అని మాత్రం అనుకోవద్దు. జస్ట్ చిన్న ఫార్ములా మనం అప్లై చేస్తాం అంతే, అంతకని ఏమీ లేదు. ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది. మనకి ఫార్ములా ఏంటంటే, యాక్చువల్‌గా మనం ఇక్కడ యూజ్ చేసే ఫార్ములా ఏంటంటే స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అన్నమాట. ఓకేనా? సో, అదే మనము యూజ్ చేస్తాము. టైం గురించి మనం చెప్పారు కాబట్టి ఇక్కడ పర్టిక్యులర్‌గా ఈ ఫార్ములా తీసుకున్నామన్నమాట. ఇది ఫిజిక్స్‌లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అంటే మీకు ఫర్దర్‌గా ఇంటర్మీడియేట్‌గా చదివినప్పుడు అర్థమవుతది. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2 కండిషన్స్ తీసుకుంటున్నానండి, లేదా 2 కేసెస్. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ నుండి ఈ పాయింట్‌కి, తర్వాత ఈ పాయింట్ నుండి ఫుట్ ఆఫ్ ద టవర్‌కి. ఓకేనా? ఈ 2 కేసెస్‌లోని కూడా నేను ఈ ఫార్ములా అప్లై చేస్తాను. ఫస్ట్ చూడండి, మనకి ఇందులో డిస్టెన్స్ మీద ఒక ఐడియా ఉంది. అలాగే టైం మీద కూడా ఒక ఐడియా ఉంది ఈ కేసులో. ఇంకా మనకు ఐడియా లేనిది ఏంటి అసలు? స్పీడ్ మీద. ఓకేనా? సో, స్పీడ్ ఆఫ్ ద ఐడియా లేదంటే దాని గురించి తెలియదని. సో, స్పీడ్ ఆఫ్ ద కార్ మనకు అసలు తెలియదు కాబట్టి మనం ఏమనుకుందామంటే స్పీడ్ ఆఫ్ ద కార్ ఈక్వల్ టు ఎస్ అని అనుకుందామండి. ఏమనుకుందాము? ఎస్ అని అనుకుందాం. ఇక్కడ చూడండి కండిషన్ రాశాను, ఫ్రమ్ డి టు సి, అంటే ఇక్కడ నుండి ఇక్కడ లోపు ఇక్కడ వరకు స్పీడ్ ఎస్ అని అనుకుంటున్నాను. సో, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం మనకు తెలిసిన ఫార్ములా. సో, స్పీడ్ అంటే ఎస్ దట్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? ఎక్స్ బై టైమ్. టైం అంటే మనకి ఎన్ని సెకండ్స్? 6 సెకండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, అంటే మనకి ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 6 అని వచ్చింది ఇక్కడికి పర్టికులర్‌గా. ఇప్పుడు గివెన్ కార్ అప్రోచింగ్ ద ఫుట్ ఆఫ్ ద టవర్, అంటే ఫుట్ ఆఫ్ ద టవర్‌కి అది వెళ్తుంది ఇన్ ద యూనిఫామ్ స్పీడ్ అని ఇచ్చాడు. అంటే అది ఏ పొజిషన్‌లోనైనా స్పీడ్ సేమ్‌గా ఉంటదని అర్థం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ మనం ఈ సెకండ్ కేస్ తీసుకుంటాం. ఏది? సి నుండి బికి. మళ్ళీ అగైన్ ఇక్కడ సేమ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్ అని వేస్తాం. ఓకేనా? చూడండి, దేర్‌ఫోర్ యూనిఫామ్ స్పీడ్ అంటే స్పీడ్ ఈజ్ సేమ్ ఎట్ ఎవ్రీవేర్, అదే కదా. సో, మళ్ళీ నౌ స్పీడ్ ఆఫ్ ద కార్, మళ్ళీ సెకండ్ కేస్ ఎక్కడ నుండి ఎక్కడికి? సి నుండి బికి. మళ్ళీ సేమ్ ఫార్ములా, స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైమ్. సో, స్పీడ్ అనేది ఇక్కడ ఎంత అయితే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది కదా, అవునా కదా? ఎందుకని? యూనిఫామ్ స్పీడ్ కాబట్టి. అందుకని ఈ స్పీడ్ ప్లేస్‌లో కూడా ఎస్ఏ పెట్టాను. దట్ ఈక్వల్ టు డిస్టెన్స్, ఇక్కడ డిస్టెన్స్ ఎంతండి మనకి? వై. సో, వై బై టైం అసలు మనకు తెలియదు, ఇదే మనకు కావాలి, ఈ టైమే మనకు కావాలి. ఇక్కడ కేసులో మనకు తెలుసు 6 సెకండ్స్ కాబట్టి 6 అని వేసేసాం. ఇక్కడ మనకు తెలియదు కాబట్టి టైం అని ఉంచేసాను. సో, మరి ఎస్ అంటే ఎంతండి? దీని నుంచి ఎంత రాసుకోవచ్చు మనం? ఎక్స్ బై 6. సో, ఎస్ ప్లేస్‌గా ఎక్స్ బై 6 రాసేసాను. అంటే ఇలా నేను ఎంప్లాయిస్ పెట్టానంటే దీని కింద స్టెప్ అనేది అర్థం. నెక్స్ట్ ఎక్స్ బై 6 ఈక్వల్ టు వై బై టైమ్. సో, ఇక్కడ ఎక్స్ అంటే మనం ఇందాక దీని ముందు చేసాను చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2y అని వచ్చింది మనకు. సో, ఈ ఎక్స్ ప్లేస్‌లో దీని తర్వాత స్టెప్‌గా ఎక్స్ ప్లేస్‌లో 2y రాసేసాను. ఓకేనా? బై 6, ఇక్కడ 2 టేబుల్‌కి 3 టైమ్స్ క్యాన్సిల్, అంటే వై బై 3 ఈక్వల్ టు వై బై టైమ్. సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి, వై ఇంటూ టైమ్. టైమ్ అంటే అది ఒక వాల్యూ అని అర్థం. ఓకేనా? అది మనకి అదే కావాలి కాబట్టి టైమ్ అని తీసేసుకున్నాను డైరెక్ట్‌గా. సో, వై ఇంటూ టైమ్ ఈక్వల్ టు 3 ఇంటూ వై. సో, బోత్ సైడ్స్ వై క్యాన్సిల్ అండి. సో, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3. అయితే ఇక్కడ మన సెకండ్స్ గురించే మనకి యూనిట్స్ ఇచ్చారు కాబట్టి టైమ్ ఈజ్ ఈక్వల్ టు 3 సెకండ్స్. యాక్చువల్లీ ఈ ఆన్సర్ మీకు ఇందాకే వచ్చేసినట్టే. ఓకేనా? బట్ మనం ప్రాబ్లమేటిక్‌గా చేసి చూపించాలి, డైరెక్ట్‌గా ఆన్సర్ వేసేస్తే కుదరదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు దీని ముందు వరకు చేసేసి ఇది నేను ఇంకా చేయలేను అని అనుకున్నప్పుడు ఆన్సర్ వేయండి తప్ప, మీకు చేయగలిగే క్యాపబిలిటీ ఉండి కూడా ఇది చేయకుండా మాత్రం ఆన్సర్ వేయద్దు. ఎందుకంటే ఫుల్ మార్క్స్ రావు. మీరు డైరెక్ట్‌గా 3 సెకండ్స్ అని వేసేస్తే మేబీ 8 మార్క్స్‌కి ఒక 6 మార్క్స్ ఇవ్వచ్చు. మేబీ లేదా 6.5. మీరు ఈ పార్ట్ కూడా చేస్తేనే ఫుల్ 8 అవుట్ ఆఫ్ 8 వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో, ఇది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. సో, ఈ చాప్టర్లో మనకి అన్ని ప్రాబ్లమ్స్ కూడా మ్యాక్సిమం డయాగ్రామ్‌ని బేస్ చేసుకుని ఉంటాయి. మ్యాక్సిమం కాదు, మొత్తం అన్నీ డయాగ్రామ్ మీరు డ్రా చేయగలిగితే 50% ఆఫ్ ద ప్రాబ్లమ్ కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్? సో, కొంచెం ఇవి లెంతీగా ఉంటాయి. అంటే ఈ ఎక్సర్సైజ్‌లో ఒక లాస్ట్ ఒక 5 సమ్స్ కొంచెం లెంతీగా ఉన్నాయి అంతే. లెంతీ తప్ప కష్టమైతే కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.